వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మహిళా ఉద్యమ నేత టీసీ లక్ష్మమ్మ ఆశయాలను కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మహిళలకు పిలుపునిచ్చారు. ముజాఫర్ నగర్ టీసీ లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రంలో టీసీ లక్ష్మమ్మ 9వ వర్ధంతి సభ ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో మహిళా ఉద్యమాన్ని నిర్మించిన మహానేత టీసీ లక్ష్మమ్మ మహిళా సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ మారుమూల గ్రామంలో సైతం మహిళలను చైతన్యపరుస్తూ నిరక్షరాస్యత నిర్మూలన కోసం, సారా నిషేధం కోసం అనేక ఉద్యమాలు నడిపి మహిళా సంఘాలను నిర్మించిన నేత టీసీ లక్ష్మమ్మ అని తెలిపారు. అంతేకాకుండా టీసీ లక్ష్మమ్మ పేరు మీద కుట్టు శిక్షణ కేంద్రం, సిపిఎం నాయకులు టి నరసింహయ్య పేరు మీద గ్రంథాలయం ముజాఫర్ నగరంలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రం వల్ల అనేక మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది తమ కుటుంబాలను ఆర్థికంగా ప్రయోజనం పొందుటకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. తొలి ఏకాదశి మోహరం కలిసిమెలిసి జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, తొలి ఏకాదశి రోజు పేద ప్రజలకు వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం మేలు జరుగుతుందని, మోహరం నుంచి ముస్లింలకు కొత్త ఏడాది మొదలవుతుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో సద్గురు దత్త పాలిక్లినిక్లో తొలి ఏకాదశి మోహరం సందర్భంగా హిందూ ముస్లిం పేద మహిళలకు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా మోహరం పండుగ జరుపుకుంటున్నారని, త్యాగాలను స్మరించుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మోహరం పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. హిందూ మరియు ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉడతభక్తిగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీన్ని మెసేజ్ ఏమంటే, ఈ మత సామరస్యం అనేది లేకపోతే మత కల్లోలాలు, మత కలహాలు, ఆందోళనలు అవన్నీ జరగడం వలన ఒక జాతి, దేశము నష్టపోతాయి. ఏ కంట్రీస్లో అయితే ఈ కమ్యూనల్ క్లాషెస్, రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏ మత కల్లోలాలైనా ముఖ్యంగా స్త్రీలు, చిన్న పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారు. తర్వాత కంట్రీస్ కు, ఒక కంట్రీలో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే ఏ కంట్రీలో అయితే ఈ మత కల్లోలాలు, మత కలహాలు ఉండవో అటువంటి కంట్రీలన్నీ కూడా బాగా హ్యాపీగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇటువంటి భిన్న రంగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. స్త్రీలకు స్వాతంత్రం ఉండాలి, మహిళలకు స్వేచ్ఛగా మన దేశంలో తిరగలగాలి. మత కలహం అనేది ఒక్క చోట కూడా కమ్యూనల్ క్లాషెస్ జరగకుంటేనే మన కంట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ మెసేజ్ ఈరోజు ఈ పండుగ హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకోవాలని నేను మరీ కోరుతూ ఈ రకంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది. కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని నిర్మాణంలో ఉన్న కాలోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన రైతులు ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరో 2 విడతలుగా విడుదల చేయనున్నట్లు తెలిపిన అధికారులు, రైతులు సంతోషంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. ఇందులో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వద్దు కూడా కొట్టద్దు పాలన కూడా చేస్తాడు. పదకొండుకి ఫోటో మంచిది. మాట్లాడాలి బాబురెడ్డి ఉన్నాడు, ఈ బాబురెడ్డి మాట్లాడాలి మంచిగా వయసు మాట్లాడు అందరికి రాదు. రాజన్నపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ తరఫున గట్టిగా జరిగింది ఏంటంటే రైతు రుణమాఫీ శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు రాజ్యం రావాలి ఇందిరాగాంధీ పరిపాలన అని చెప్పి అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ మొదటి విడత ₹1,00,000 లోపు చేసిండు. మాకు అందరికీ రాజన్నపేట తరఫున అందరికీ చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ ఆర్థికంగా బాగుపడాలి, అప్పుల బాధ నుంచి బయటపడాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ ఇందిరాగాంధీ రాజ్యం రావాలని మొదటి నుంచి కోరుకున్నాం. అలాగనే ఇందిరాగాంధీ రాజ్యం వచ్చింది, రైతు రాజ్యం కూడా వచ్చింది. ఈ 9 నెలల వల్ల మా రాజ్యానికి మా కాంగ్రెస్ పరిపాలనలో చాలా అందరికీ సంతోషకరమైన మొదటిది ఆర్థికంగా రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రవర్తన ఈ సాయం చేసినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంబటుండి ఈ రైతు రాజ్యం ఎంబటుండి రైతు రాజ్యం కావాలని కోరుకుంటూ ఎప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మేము ఎప్పుడు కాంగ్రెస్కు సాయం చేస్తామని కోరుకుంటున్నాం. పేట గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడానికి కారణం రుణమాఫీ. రైతు రుణమాఫీ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలా రైతులకు రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము, మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేకపోతాం. ఇంత పెద్దగా మనకు చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు రాజన్నపేట గ్రామ శాఖ అధ్యక్షతన గ్రామ రైతులు మరి గరీబులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులకు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అలానే ఇందిరమ్మ రాజ్యంలో గరీబులు పేదల పెన్నిది, పేదలు బాగుపడ్డదంటే కాంగ్రెస్ పరిపాలననే బాగుపడ్డది. ఇక ముందు సుత 2వ విడతగా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. అట్లాంటి రేవంత్ రెడ్డికి ఈరోజు రాజన్నపేటలో మేము అందరం కలిసికట్టుగా రైతులం అందరం రుణమాఫీ జరిగిన వ్యక్తులు కానీ ఇంకా లబ్ధి పొందే రైతులు కానీ అందరము రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసినాము. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెన్నంటుండి ఇక ముందు జరగబోయే సంక్షేమ పథకాలలో మేము ప్రజల ముందుకు తీసుకుపోతాము, ప్రజలకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఇంకేం కావాలన్నది మండల స్థాయికి తీసుకుపోయి మండలంలో ఉన్న పెద్ద నాయకులకు చెప్పి వాళ్ళ నుంచి జిల్లా స్థాయికి తీసుకుపోయి జిల్లా స్థాయిలో నుంచి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం తీసుకుపోయే స్థాయికి సుధా మేము రైతుల తరపు నుంచి మేము అందరము మా రైతులందరం ఒక కోరిక నిర్దిష్టమైన హామీ తీసుకోవాలని మేము జిల్లా నాయకత్వానికి ఖచ్చితంగా చెప్తాము. కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడికి రుణపడి ఉంటాము. జై కాంగ్రెస్. తిరుపతి జిల్లా గూడూరులో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం సంఘటనపై డీఎస్పీ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు వినయ్ పాత నేరస్తుడు, అతనిపై రౌడ్ షీట్ కూడా ఉందని వెల్లడించారు. నిందితుడు యువతిని కాలేజ్ వద్ద నుండి బలవంతంగా ఆటోలోకి ఎక్కించి తీసుకువెళ్లాడని అన్నారు. గాంధీనగర్లోని నిర్మానుష ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో యువతిపై అత్యాచారం పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయంపై మనస్తాపానికి గురైన యువతి ఫ్లోర్ క్లీనర్ను తాగి ఆత్మహత్య ప్రయత్నంకు పాల్పడిందని అన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పెందుర్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే తల్లిదండ్రులు అందుకని అమ్మాయి అక్కడ పడుతున్నాడు. అమ్మాయికి ఇబ్బంది ఉంది ఇప్పుడు. వాళ్ళే టీ సెంటర్ ఇక్కడ కూర్చో ఉంటారు సార్. ఒక్కసారి వీడియో అయిపోయిందా? 10 seconds పట్టట్లేదు ఆయనకి, కోటింగ్ పట్టలేదా రోజు. గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షెటర్ అనేవాడు, వాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంచుపల్లి వినయ్ కుమార్, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చెబుతుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అగాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులకు ఇన్వాల్వ్ అయ్యి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పటికీ చాలా సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరిస్తూ ఉన్నాను. దేవరపల్లిలో మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ లోపలికి చేరిన వర్షపు నీరు లోపలికి కూడా వెళ్ళిపోయినాయి సార్. అందరూ నీళ్ళల్లో ఉన్నారు. మళ్ళీ మొత్తం అంతా వాటర్ వచ్చింది బయట అయితే మొక్కల్లోకి వచ్చేసింది కానీ నేను లోపల జిన్నారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం జరిగింది. గత 10 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్న కాంగ్రెస్ శ్రేణులు. చెల్లె
అగ్రికల్చర్ సిబ్బంది దయచేసి చేయాలి. అగ్రికల్చర్ సిబ్బంది దయచేసి చేయండి. అగ్రికల్చర్ సిబ్బంది అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చేయాలి. దయచేసి ప్రోటోకాల్ పాటించాలి. ఎమ్మెల్యే గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు వేసి ఎల్ఐసీలో కూర్చోవాలి. ఎమ్మెల్యే గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడ ఉంటారు? దయచేసి లేవాలి కొద్దిగా సహకరించాలి. ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు మాత్రమే కాకి అరచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో కాకి అరచి రోజు విసిగిస్తుందని దాన్ని చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకొని అడవరం మొదలుపెట్టాయి. కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు రుణమాఫీ అమలు చేయడం చారిత్రాత్మకమైన రోజు. దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేశాం. తర్వాత 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. మొత్తం రైతాంగానికి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ పొందిన రైతులందరికీ శుభాకాంక్షలు. వాళ్ళంతా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి రైతు రుణమాఫీ ఎన్నికల్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి మాటలు నిలబెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు చారిత్రాత్మకంగా దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. ఈరోజు 1,00,000, వారం 10 రోజులు 1,50,000, దాని తదుపరి 2 లక్షలు మొత్తం రైతాంగానికి అందరికీ రుణమాఫీ జరుగుతుంది. ఈరోజు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు సమీపంలోని IIIT సిల్వర్ జూబ్లీ కళాశాలను సందర్శించిన ఆయన కాలేజీలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా IIIT కళాశాల రిజిస్టర్ గురుమూర్తి కళాశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే కళాశాల స్థలంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఎంపీని కోరారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలపై ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలవడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు విద్యకు పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన తెలిపారు.
అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిన్పాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య, సాయి మహేందర్లు అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఇంద్రమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని కొనియాడారు. రైతన్నల కష్టాలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు ఆధ్వర్యంలో రైతుల కళల్లో ఆనందాన్ని నింపిన ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయని పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇంటికి పెట్టు కొంచెం. సతీష్ అన్న సతీష్ అన్న సమాజంలో మంచి మార్పు తీసుకురావడం కోసం జనసేన పార్టీతో కలిసి ముందడుగు వేయాలని ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం కావాలని జనసేన పార్టీ టెక్కిలి ఇన్ఛార్జ్ శ్రీ కనతి కిరణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు టెక్కిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేటి నుండి 28 వరకు 10 రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని టెక్కిలి నియోజకవర్గ పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ కోసం పనిచేసే జనసేన కార్యకర్తల భద్రత మన పార్టీ బాధ్యత అని అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వివిధ ప్రమాదాల్లో మరణించిన వారికి కుటుంబాలకు 5 లక్షల చొప్పున గత 3 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుందని చెప్పారు. కొత్త సభ్యత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ టెక్కల్ నియోజకవర్గంలో 50 మంది క్రియాశీలక సభ్యత్వాలు చేయడం, అంటే 50 మందికి రెన్యువల్స్ చేయడం కోసం, అలాగే కొత్త సభ్యత్వాలు చేయడం కోసం కూడా వాలంటీర్ లింక్స్ పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తన శక్తికి మించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలానే ఈ మెంబర్షిప్ చేసే క్రమంలో మీకు ఏవైనా సరే ఇబ్బందులు ఏర్పడితే కనుక దాన్ని రిజాల్వ్ చేయడం కోసం కూడా మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్స్ మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముందుగా ఈ సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే కనుక జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమమే ఈ జనసేన సభ్యత్వ నమోదు. దీనికోసం రెన్యువల్ చేసేదానికైతే ఒక 3 నుండి 5 సెకండ్ల సమయం పడుతుంది. అదే కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ యొక్క 500 రూపాయలు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఇవ్వగలిగితే కనుక వెంటనే కొత్త సభ్యత్వాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సుమారు 3 నిమిషాల సమయం పడుతుంది. కిందటిసారి టెక్కల్ నియోజకవర్గంలో సుమారు 3000 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈసారి ఈ 50 మంది వాలంటీర్లు కూడా సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా 5000 పైన సభ్యత్వాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడాను ఈ సభ్యత్వ నమోదు అనేది చేసుకొని పార్టీ యొక్క కార్యకర్తలకు అనుసంధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.